యాజ్ లాంగ్ యాజ్ గురించి తెలుసుకోండి. నీవు ఇతరులను బాధ పెట్టినంత కాలం ఎవరు నిన్ను ఇష్టపడరు. ఓకే, చూడండి, ఇక్కడ మీరు ఎంతటి పెద్ద వాక్యం అయినా సరే మనం మాట్లాడవచ్చు. అయితే అందులో టెక్నిక్ అనేది ఇస్తారు. చూడండి, నీవు ఇతరులను బాధ పెట్టినంత కాలం అనే దగ్గర మీరు కామ పెట్టుకోండి. ఎవరు నిన్ను ఇష్టపడరు అంటే నీవు ఇతరులను బాధ పెట్టినంత కాలం అనేది ఒక వాక్యంగా, ఎవరు నిన్ను ఇష్టపడరు అనేది రెండో వాక్యంగా మీరు డివైడ్ చేయగలిగితే, అంటే మనం మాట్లాడవలసింది ఒకే వాక్యం అయినప్పటికీ వాటిని రెండుగా విడదీయమంటాం. ఎందుకని మనం మాట్లాడేటప్పుడు కానీ లేదా రాసేటప్పుడు కానీ మనకి అనుకూలత కోసం. ఓకే, చూడండి, నీవు ఇతరులను బాధ పెట్టినంత కాలం, అంతకాలం వచ్చిందా అంటే యాజ్ లాంగ్ యాజ్ ఫస్ట్ స్టార్టింగ్. ఓకే, ఎవరు నీవు ఇతరులను బాధ అంటే యు హర్ట్ అదర్. రాసేటప్పుడు అక్కడ కామ పెట్టండి. యాజ్ లాంగ్ యాజ్ అనేది ఫ్రంట్ కనుక మనం యూజ్ చేసి మాట్లాడితే లేదా రాస్తే కామ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ యాజ్ లాంగ్ యాజ్ అనేది మధ్యలో కనుక ఉపయోగిస్తే మనం కామ అనేది పెట్టకూడదు రాసేటప్పుడు, గుర్తుపెట్టుకోండి. ఓకే, చూడండి, నీవు ఇతరులను బాధ పెట్టినంత కాలం అంటే యాజ్ లాంగ్ యాజ్ యు హర్ట్ అదర్. రెండవ వాక్యం చూడండి, ఎవరు నిన్ను ఇష్టపడరు అంటే నో వన్ లైక్ యూ. చూడండి ఎంత సింపుల్ అయిపోయిందో. మీకు కేవలం యాజ్ లాంగ్ యాజ్ అనేది ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది. ఓకే, రెండో వాక్యం చూడండి, ఆమె చదువు అశ్రద్ధ చేసినంత కాలం ఓటమి తప్పదు. చూడండి, ఆమె చదువు అశ్రద్ధ చేసినంత కాలం అనేది ఒక వాక్యంగా, ఓటమి తప్పదు అనేది మరొక వాక్యంగా డివైడ్ చేయండి. ఆమె చదువు అశ్రద్ధ చేసినంత కాలం, మరి ఇంగ్లీష్ చూడొచ్చు కదా, కాబట్టి అంతకాలం వచ్చింది అంటే యాజ్ లాంగ్. ఏంటి అంతకాలం? ఆమె చదువు అశ్రద్ధ చేసి, అవునా? దాని ఇంగ్లీష్ లో షీ నెగ్లెక్ట్ హర్ స్టడీ, అవునా? ఏంటి? ఓటమి తప్పదు అంటే షీ వుడ్ కీప్ ఫెయిలింగ్. ఓకే, ఆమె చదువు అశ్రద్ధ చేసినంత కాలం ఓటమి తప్పదు అంటే యాజ్ లాంగ్ యాజ్ షీ నెగ్లెక్ట్ హర్ స్టడీస్ షీ వుడ్ కీప్ ఫెయిలింగ్. రైట్? మీరు ఇక్కడ దృష్టి పెట్టాల్సింది యాజ్ లాంగ్ యాజ్ అనేది మనం వాక్యాలలో ఎలా ఉపయోగిస్తున్నాము దానిపై మాత్రం. ఎందుకంటే మిగిలిన వర్డ్స్ అని మీకు ఆల్రెడీ తెలుసు, వొకాబులరీ క్లాస్ లో నేర్చుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ నేను యాజ్ లాంగ్ యాజ్ అనేది దానిపైన దృష్టి పెట్టుకుంటాను. ఓకేనా? నీవు ఇతరులను గౌరవించినంత కాలం అందరూ నిన్ను గౌరవిస్తారు. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ చెప్పాలి. చూడండి, ముందుగా నీవు ఇతరులను గౌరవించినంత కాలం అనేది ఒక వాక్యంగా, అందరూ నిన్ను గౌరవిస్తారు అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయాలి. ఓకే, చూడండి, మొదటి వాక్యం చూడండి, నీవు ఇతరులను గౌరవించినంత కాలం, అంతకాలం వచ్చిందా? రివర్స్ స్టార్టింగ్ యాజ్ లాంగ్ యాజ్. ఇప్పుడు స్టార్టింగ్ సబ్జెక్ట్ వచ్చేది, నీవు ఇతరులను గౌరవించినంత అంటే ఇతరులను గౌరవించడం. దాని ఇంగ్లీష్ ఏం చెప్తాం? యు రెస్పెక్ట్ అదర్. నెక్స్ట్ రెండో వాక్యం, అందరూ నిన్ను గౌరవిస్తారు. దే ఆర్ రెస్పెక్ట్. ఇతరుల చేత నువ్వు గౌరవించబడతావు అని చెప్పాలి. అప్పుడు అలా యు ఆర్ రెస్పెక్టెడ్ బై అదర్స్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్, ఆమె అరుస్తున్నంత కాలం లేదా అరుస్తున్నంతసేపు నేను ఆమెను ఒప్పించలేదు. ఓకే, ముందు ఆమె అరుస్తున్నంత కాలం లేదా సేపు అనేది ఒక వాక్యంగా, నేను ఆమెను ఒప్పించలేను అనేది రెండో వాక్యంగా తీసుకోండి. ఆమె అరుస్తున్నంత కాలం అంటే యాజ్ లాంగ్ యాజ్ షీ కీప్స్ షౌటింగ్ అని చెప్పాలి. నెక్స్ట్,
నేను ఆమెను ఒప్పించలేను. ఐ కాంట్ కన్విన్స్ హర్. ఓకే, మొత్తం కలిపి చెప్పండి. ఆమె అరుస్తున్నంత సేపు నేను ఆమెను ఒప్పించలేను. యాజ్ లాంగ్ యాజ్ షీ కీప్ షౌటింగ్. షౌటింగ్ అంటే అరవడం. ఓకే, ఐ కాంట్ కన్విన్స్ హర్. నెక్స్ట్, నీవు ఆమె మాట విన్నంత కాలం తప్పుడు నిర్ణయాలే తీసుకుంటావు. నీవు ఆమె మాట విననంత కాలం తప్పుడు నిర్ణయాలే తీసుకుంటావు. మొదట ఈ వాక్యాన్ని రెండుగా డివైడ్ చేయాలి. నీవు ఆమె మాట విన్నంత కాలం ఒక వాక్యంగా, తప్పుడు నిర్ణయాలే తీసుకుంటావు అనే రెండో వాక్యంగా డివైడ్ చేయాలి. మొదటి వాక్యం చూడండి. నీవు ఆమె మాట విన్నంత కాలం అంటే ఇంగ్లీష్ లో యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ లిజన్ టు హెర్, లేదా యూ డోంట్ లిజన్ టు హెర్ వర్డ్ అని కూడా చెప్పవచ్చు. రెండో వాక్యం ఏంటి? తప్పుడు నిర్ణయాలే తీసుకుంటావు అంటే యూ విల్ టేక్ రాంగ్ డిసిషన్. ఓకే, ఇప్పుడు కలిసి చెప్పండి. నీవు ఆమె మాట విన్నంత కాలం తప్పుడు నిర్ణయాలే తీసుకుంటావు అంటే యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ లిజన్ టు హెర్ వర్డ్ యూ విల్ టేక్ రాంగ్. ఆమె నన్ను ద్వేషించినంత కాలం నేను ఆమెతో మాట్లాడలేదు. ఓకే, ఈ వాక్యం ముందుగా రెండు చేసి ఆమె నన్ను ద్వేషించినంత కాలం ఒక వాక్యం, నేను ఆమెతో మాట్లాడలేదు అనేది రెండో వాక్యంగా. ముందు వాక్యం చూడండి. ఆమె నన్ను ద్వేషించినంత కాలం అంటే యాజ్ లాంగ్ యాజ్ షీ హేట్స్ మీ. ప్లస్ రెండోది, నేను ఆమెతో మాట్లాడలేదు. ఐ కెన్ నెవర్ స్పీక్ టు హెర్ అంటే నేను ఆమెతో ఎప్పటికీ మాట్లాడలేదు. ఓకే, ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి. యాజ్ లాంగ్ యాజ్ అనేది మనం వాక్య స్టార్టింగ్ లో ఉపయోగిస్తుంది. అంటే ఆమె నన్ను ద్వేషించినంత కాలం ముందు ఇంగ్లీష్ లో యాజ్ లాంగ్ యాజ్ షీ హేట్స్ మీ అక్కడ కామ పెట్టారు. మరలా రెండో వాక్యం తిన్నావు, నేను ఆమెతో మాట్లాడలేదు. ఐ కెన్ నెవర్ స్పీక్ టు హెర్. అలా కాకుండా ఐ కెన్ నెవర్ స్పీక్ టు హెర్ యాజ్ లాంగ్ యాజ్ షీ హేట్స్ మీ అని చెప్పాను అనుకోండి. అప్పుడు మీరు కామా మధ్యలో ఎక్కడ పెట్టకూడదు. ఒకవేళ పెడితే తప్పు. ఓకే, అండర్స్టాండ్? ఓకే, ఇక్కడ నేను మీకు ఒక మోడల్ చెప్తాను. రెండో మోడల్ ఏంటి? యాజ్ లాంగ్ యాజ్ అనేది మధ్యలో యూజ్ చేస్తుంది. ఓకే, కామా అనేది పెట్టకూడదు. ఆ విధంగా కూడా మీరు ట్రై చేయండి. ఎలా? ఇక్కడ చూడండి. ఆమె నన్ను ద్వేషించినంత కాలం నేను ఆమెతో మాట్లాడలేదు అన్నాను. ముందుగా రెండో వాక్యం ముందు వేసేయడం అంటే ఐ కెన్ నెవర్ స్పీక్ టు హెర్ యాజ్ లాంగ్ యాజ్ షీ హేట్స్ మీ అని చెప్పాలి. ఓకే, బాగుందా? ఇలా మీరు కూడా కొన్ని వెర్బులు అనేది ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మీకు ఇంకా సెంటెన్స్ అలా వెర్బులు మారుస్తూ సబ్జెక్టులు మారుస్తూ ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకా త్వరగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా మరొక ఉదాహరణ చూద్దాం. మీ చెల్లాయి అనారోగ్యం అశ్రద్ధ మీ చెల్లాయి ఆరోగ్యం అశ్రద్ధ చేసినంత కాలం ఆమె ఆనందంగా జీవించలేదు. చూడండి, మీ చెల్లాయి ఆరోగ్యం అశ్రద్ధ చేసినంత కాలం ఆమె ఆనందంగా జీవించలేదు అనేది ఒక వాక్యం అవుతుంది జరిగింది. ఇప్పుడు దీన్ని మనం రెండు వాక్యాలుగా డివైడ్ చేస్తాం. ఎలా? మీ చెల్లాయి ఆరోగ్యం అశ్రద్ధ చేసినంత కాలం అనేది ఒక వాక్యంగా, ఆమె ఆనందంగా జీవించలేదు అనేది రెండో వాక్యంగా డివైడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, మొదటి వాక్యం చూడండి. మీ చెల్లాయి ఆరోగ్యం అశ్రద్ధ చేసినంత కాలం అంటే యాజ్ లాంగ్ యాజ్ యువర్ సిస్టర్ నెగ్లెక్ట్ హెర్ హెల్త్ అక్కడ కామ పెట్టారు. ఓకే, రెండవ ఆమె ఆనందంగా జీవించలేదు. షీ కుడ్ నాట్ లివ్ హ్యాపీలీ. కలిపి చెప్పండి. మీ చెల్లాయి ఆరోగ్యం అశ్రద్ధ చేసినంత కాలం ఆమె ఆనందంగా జీవించలేదు. ఇంగ్లీష్ లో యాజ్ లాంగ్ యాజ్ యువర్ సిస్టర్ నెగ్లెక్ట్ హెర్ హెల్త్ షీ కుడ్ నాట్ లివ్ హ్యాపీలీ. ఓకే,
దీన్నే మనం మరొక విధంగా ఎలా చెప్తామంటే, ఈ చెల్లాయి ఆరోగ్యం అశ్రద్ధ చేసినంత కాలం ఆమె ఆనందంగా జీవించలేదు. ఉందా? ముందుగా రెండో మోడల్లో ఏం చేయాలంటే, రెండో వాక్యం ముందు వేసారనమాట. అంటే ఆమె ఆనందంగా జీవించలేదు అనేది ముందు చెప్పి, మీ చెల్లాయి ఆరోగ్యం అశ్రద్ధ చేసినంత కాలం అనేది రెండు రెండు స్టెప్లో వేస్తాం. అంటే ఎలాగంటే, షీ కుడ్ నాట్ లివ్ హ్యాపీలీ యాజ్ లాంగ్ యాజ్ యువర్ సిస్టర్ నెగ్లెక్ట్ హెర్ హెల్త్ అని చెప్పాలి. రెండో మోడల్ చెప్పినప్పుడు ఎప్పుడు కూడా కామ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో యూజ్ చేయకూడదు. ఓకే, ఇది మొదటి మోడల్ కాబట్టి యూజ్ చేస్తాం. అంటే ఏం లేదండి, సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, యాజ్ లాంగ్ యాజ్ అనేటువంటి వర్డ్ వాక్యం స్టార్టింగ్ లో మనం ఉపయోగిస్తే సెంటెన్స్ మధ్యలో కామ పెడుతున్నాం ఇక్కడ. అదే యాజ్ లాంగ్ యాజ్ అనేది మధ్యలో ఉపయోగించనుకోండి, కామ పెట్టకూడదు. ఓకే, నెక్స్ట్, నీవు నన్ను క్షమించినంత కాలం నేను నా మొహనికి చూపించాను. నీవు నన్ను క్షమించినంత కాలం అనేది ఒక వాక్యంగా, నా నేను నా మొహం నీకు చూపించను అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయొచ్చు. ఓకే, ముందుగా మొదటి వాక్యం చూడండి, నీవు నన్ను క్షమించినంత కాలం అంటే ఇంగ్లీష్ లో యాజ్ లాంగ్ యాజ్ డోంట్ ఎక్స్క్యూజ్ మీ. రెండోది, నేను నా మొహం నీకు చూపించను, ఐ విల్ నాట్ షో మై ఫేస్ టు యూ. ఓకే, ఇప్పుడు రెండో మోడల్ చెప్పాలనుకోండి, ఇక్కడ మొదటి మోడల్ యాజ్ లాంగ్ యాజ్ డోంట్ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పినప్పుడు కామ పెట్టారు. ఇప్పుడు రెండో మోడల్ చెప్తున్నాను చూడండి, నీవు నన్ను క్షమించినంత కాలం నేను నా మొహం నీకు చూపించను అని చెప్పాను. ముందుగా నేను నా మొహం నీకు చూపించను అనేది మొదటి అంటే ఐ విల్ నాట్ షో మై ఫేస్ టు యూ. ఇప్పుడు నీవు నన్ను క్షమించినంత కాలం అంటే యాజ్ లాంగ్ యాజ్ డోంట్ ఎక్స్క్యూజ్ మీ. ఓకే, ఈ విధంగా మనం మాట్లాడవచ్చు. ఓకేనా, మీరు ఏ మోడల్ మాట్లాడినప్పటికీ ఏం ప్రాబ్లం ఉండదు, రెండు కరెక్టే. మొదటి వాక్యం అంటే మొదటి మోడల్ మాట్లాడితే మాత్రం మీరు రాసేటప్పుడు కామ పెట్టాలి, మాట్లాడేటప్పుడు ఎలాగా కామ అని చెప్పం కదా, అది పెద్ద ఇబ్బంది ఏ ఉండదు. ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఎప్పుడైనా సరే మనం మాట్లాడే వాక్యాలలో అంతకాలం లేదా అంతసేపు అని మాట్లాడాల్సి వస్తే యాజ్ లాంగ్ యాజ్ అనేది వాడాలి. ఓకే,